కాశ్మీర్ గడ్డ మీద ఉగ్రవాదులు పంజా తర్వాత పరిస్థితులు కుదుట పడుతున్నాయి. ముఖ్యంగా టూరిజంను దెబ్బతీయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటువంటి దాడుల ద్వారా కాశ్మీర్లోకి పర్యాటకులు రాకుండా చేయాలని, అప్పుడు స్థానిక కాశ్మీర్ యువత ఉపాధి కోల్పోయి తిరిగి ఉగ్రవాదం వైపు మళ్లుతారనేది టెర్రరిస్టుల అంచనా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కాశ్మీర్లో పరిస్థితులు కుదుటపడ్డాయి. టూరిజం కలకలలాడుతుండటంతో ఉగ్రవాదులకు మనుషులు దొరకడం మానేశారు. దీనిని బద్దలు కొట్టేందుకు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఒక్కసారిగా దాడికి దిగి మొత్తం దేశాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కాశ్మీర్ అంతటా భద్రతను పటిష్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ ఈ ప్రాంతం మరోసారి దేశీయ, అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించడం ప్రారంభించింది. దేశీయ, విదేశీ పర్యాటకులు కేంద్రం మీద విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతా బలగాలను కేంద్రం మోహరించింది. మళ్లీ ఇలాంటి ఘటనలు చెలరేగకుండా భద్రతా చర్యలను చేపట్టింది. కాశ్మీర్కు వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసాను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పర్యాటకులు క్రమంగా మళ్లీ కాశ్మీర్ పర్యటనకు వస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఈ ప్రాంత భద్రతపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ ప్రయాణం ప్రణాళికలను కొనసాగిస్తున్నారు. త్వరలోనే కాశ్మీర్లో టూరిజం పూర్వస్థితికి చేరుతుందని స్థానికులు చెబుతున్నారు. భద్రతా బలగాలకు అండగా ఉంటామని, టూరిస్టులు ప్రశాంతంగా ఇక్కడికి రావచ్చని స్వాగతం పలుకుతున్నారు.